ఆరుగాలం కష్టపడిన రైతుకేమో అరకొర ధరలు, దళారులు వ్యాపారులకేమో వేలల్లో లాభాలు. ఇది ఖమ్మం మార్కెట్ యార్డ్లో జరుగుతున్న తతంగం. పత్తి కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన CCI కేంద్రాలు అక్రమార్కుల పాలిట వరంగా మారుతున్నాయి. దీనిపై ఈటీవీ ఈనాడు వరుస కథనాలతో స్పందించిన అధికారులు విచారణ జరిపి అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు. కొంతకాలంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అవినీతికి అడ్డాగా మారింది. అధికారులు మధ్యవర్తులు కలిసి CCI అధికారులతో కుమ్మక్కై దారుణాలకు పాల్పడుతున్నారు. రైతు వద్ద పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకున్న వైనాన్ని ఈటీవీ ఈనాడు పలుమార్లు బట్టబయలు చేసింది. ముఠాగా తయారైన మధ్యవర్తులు క్వింటా పత్తికి 300 పైనే లాభం గడిస్తున్న వైనంపై కథనాలు ప్రసారం చేసింది. స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. ఈ నెల 12 వరకు కొనుగోలు జరిగిన 2 లక్షల క్వింటాళ్ల పత్తి ద్వారా దళారులు సుమారు 10 కోట్లు దండుకున్నట్లు వెల్లడైంది. CCI వాళ్ళు ఎవరి దగ్గర కొంటున్నారు? పొద్దున 6 గంటల నుంచి 10-11 వరకు ప్రైవేటు వాళ్ళు కొన్న వాళ్ళ పత్తిని మాత్రమే కొంటున్నారు. కానీ రైతు వారికి రైతు దగ్గరకు వచ్చి CCI వాళ్ళు కొనట్లేదు. అసలు మా కాడికి వచ్చేసరికి ఏమంటున్నా అంటే క్వాలిటీ బాగలేదు, అందులో మొలకలు వచ్చినాయి, చెత్త ఉంది, చెదారం ఉంది, అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మా దగ్గర అదే పత్తిని ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి CCI వాళ్ళు కొంటున్నారు. మా పరిస్థితి ఏంటి సార్? అసలు రైతు అన్నోడికి అసలు ఎక్కడ ఇది లేదు సార్. ఒకేళ గవర్నమెంట్ ఏమంటుంది, CCI పంపిస్తున్నాం, CCI కొంటుంది, మీకు అనుకూలమైన రేటు పెడుతుంది అని చెప్పేసి అంటున్నారు. మొన్న వచ్చిన తుఫానికి పత్తి మొత్తం తడిసింది, అది మేము చేసుకున్నాం సార్. చూడండి ఒకసారి మీరు, అదే క్వాలిటీని ప్రైవేట్ వాళ్ళు మా దగ్గర కొనుక్కుంటే వాళ్ళ దగ్గర నుంచి CCI కొంటుంది, కానీ మా దగ్గర డైరెక్ట్ వచ్చి కొనడానికి ఏం మోమాటమా సార్? ఎవరిదో చెప్పండి అని చెప్పించుకొని ఖరీదు చేస్తున్నారు. రైతు అనేవాడు ఉంటే నాది బస్తా అని చెప్పుకోవడం సార్. అక్కడ CCI ఖరీదారే ఏదో ఒకటి చెప్పని రాపించుకొని పోతాడు. ఇది న్యాయంగా జరిగింది ఇక్కడ మా ఎదురుగా. మార్కెట్ లో దళారీ వ్యవస్థ బాగా ఉంది. ఇప్పటికైనా దళారీ వ్యవస్థను కంట్రోల్ చేసి నిజమైన రైతు దగ్గర మేము పత్తి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈనాడు ఈటీవీ కథనాలకు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణ నిమిత్తం ఖమ్మం RDOను నియమించారు. మార్కెట్ లో కొనుగోళ్ల తీరుపై ఆయన క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. అక్రమాలపై ఓ నివేదిక అందించారు. ఈ మధ్యకాలంలో ఈ న్యూస్ ప్రకారం ఏంటంటే CCI వాళ్ళు కూడా కొనుగోలు చేయకపోవడం, ఈ పత్తిని మేము కొనుగోలు చేయమనేసరికి తిరిగి వాళ్ళు ట్రేడర్స్కి ఆశ్రయించడం జరుగుతుంది. వారు ఇదే అదనుగా భావించి 3900 ఇవ్వాల్సిన క్వింటాలు ధర 3600, 3750 ఇట్లా ఇవ్వడం వల్ల రైతులు నష్టపోతున్నారు. అదే ట్రేడర్స్ రైతుల పేరు మీద అలా పహాన్లు తీసుకొని తిరిగి రైతు అమ్మినట్టుగానే CCIకి అమ్మడం వల్ల ట్రేడర్స్ లాభపడుతుందని చెప్పి వార్తలు రావడంతో నిన్న ఇవాళ కూడా విజిట్ చేయడం జరిగింది. మార్కెట్ లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ అధికారుల ద్వారా విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పటి వరకు తమను నష్టపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.